నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ఆయన పోషించిన పవర్ఫుల్ ఎమోషనల్ రోల్స్ మాత్రమే అభిమానులకు ముందుగా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించినప్పటి నుండి బాలయ్య కెరియర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నారు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రాల దర్శకులైన బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీలో ఎవరికి వారు తమదైన ప్రత్యేక శైలిలో బాలయ్యను డిఫరెంట్ రోల్స్లో వెండితెరపై ప్రజెంట్ చేస్తూ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించారు. ప్రస్తుతం బాలకృష్ణ 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ డ్రామా, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ మిళితం చేసి అభిమానులు ఆయన నుండి ఏవైతే కోరుకుంటారో ఆ స్థాయి నటనను రాబట్టేలా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ రెండో సినిమాపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది. అయితే ఈ సినిమా కంటే కూడా బాలయ్యతో తొలిసారి చేతులు కలుపుతున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీపైనే ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు అందరి చూపు నిలిచింది. సరికొత్త కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో కొరటాల శివపై కూడా విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది. బాలయ్య లాంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేయడం అంటే కత్తి మీద సామే. ఆయన ఇమేజ్ను, సిగ్నేచర్ మేనరిజమ్స్ను ఏమాత్రం తగ్గించకుండా నవతరం మెచ్చేలా చూపించాల్సి ఉంటుంది. గతంలో కొరటాల శివ రూపొందించిన చిత్రాల రికార్డులను గమనిస్తే ఒకే ఒక్క సినిమా మినహాయిస్తే ఆయన కెరియర్లో అన్ని బాక్సాఫీస్ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్సే ఉన్నాయి. మిర్చి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ను సరికొత్త స్టైలిష్ లుక్లో చూపించిన కొరటాల ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అను నేను వంటి సందేశాత్మక కమర్షియల్ చిత్రాలు తీసి డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. ఇక ఎన్టీఆర్తో చేసిన జనతా గ్యారేజ్, గ్లోబల్ హిట్ దేవరా మూవీస్లో తారక్లోని అసలైన నటుణ్ణి మాస్ యాంగిల్ను నెక్స్ట్ లెవెల్లో జనం ముందు నిలిపారు. ఈ క్రమంలో బాలకృష్ణను కొరటాల శివ ఏ తీరును చూపిస్తారో, ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అన్న ఆసక్తి సినీ లవర్స్లో నెలకొంది. ఎందుకంటే ఇది బాలయ్య కొరటాల కాంబోలో వస్తున్న తొలి ప్రయత్నం కాబట్టి మునుపటి దర్శకులు సెట్ చేసిన బెంచ్ మార్కులను అందుకోవడంతో పాటు తనదైన సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ను దట్టించాల్సి రావడమే ఈ సినిమాపై ఇంతటి ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాలీవుడ్లో రాయలసీమ బ్యాక్డ్రాప్ స్టోరీస్తో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ చూసిన ఏకైక క్రెడిట్ బాలయ్యకే దక్కుతుంది. గతంలో వచ్చిన పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నుండి మొన్నటి వీరసింహారెడ్డి వరకు అన్నీ కూడా ఇందుకు నిదర్శనాలు. అయితే ఈ పాత చిత్రాల కంటే భిన్నంగా బాలయ్య నటనను, రౌద్ర రసాన్ని కొరటాల ఏ విధంగా రాబడతారనేది ఒక పెద్ద ఛాలెంజ్. వీటన్నిటితో పాటు ఈ చిత్రంతోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగు సినిమా షూటింగ్ సందడి అధికారికంగా మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కనుక ఘన విజయం సాధిస్తే భవిష్యత్తులో మిగతా స్టార్ హీరోలు సైతం అమరావతి వైపు పరుగులు తీయడానికి ఒక బలమైన కారణమవుతుంది. మరి ఇన్ని అంచనాలు, ఒత్తిళ్ల మధ్య రాబోతోన్న బాలయ్య కొరటాల కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.